ఏంట్రా అలా గుటకలు మింగుతున్నావు? ఎవరా అమ్మాయి? అనేక తాతయ్య, నువ్వు ఇప్పుడు అడగబోయేది కాదు. అమ్మాయి ఎవరు నువ్వు? తనే మధులత. ఐశ్వర్యారాయ్ అన్న లెవెల్లో చెప్తావేరా? ఇంట్రొడక్షన్ లేకుండానే తినడానికి ఈ అమ్మాయి ఏమైనా ఇందిరాగాంధీయా? మధులత మధులత. ఏ అమ్మాయి వయసుకు వచ్చిన కుర్రాడు బండి వెనక ధీమాగా కూర్చొని వాడి నడుపు పట్టుకుని జంకు బొంకు లేకుండా తిరుగుతున్నావంటే మా వాడితో పరిచయం నీకు బాగుందన్నమాట. మాట్లాడవే. తను అడిగితే ఏం చెప్తుంది తాతయ్య? అవునరా, తన్ను అడగకూడదు, నిన్ను. పెళ్లి కాని అమ్మాయిని వెంటే తిరుగుతావారా రాస్కల్? పెళ్ళైన అమ్మాయితో తిరిగితే బాత్తారు. ఏ నవ్వులాటగా ఉందా? కాదు, లవ్వులాటగా ఉంది. ఏంట్రా కోసావు? అయ్యో తాతయ్య, ఏమైంది తాతయ్య? పరిగెత్తే వయసు అయితే పరిగెత్తొచ్చు కదా, ఎముకేమైనా విరిగిందేమో. ఉన్నవే అవి, అవి కూడా విరిగితేలా? ముందు ఫోన్ చెయ్యి. ఫోన్ ఎక్కడ? అవును, ఫోన్ మన ఇంట్లో ఫోన్ లేదు. చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు, ఇంకా పైకి లేవండి. ముందు విషయానికి రండి. ఏంట్రా చేతులు కట్టుకున్నావు? చలేస్తుందా? మర్యాద. మర్యాద? ఓహో, నాకిచ్చే మర్యాద సంగతి సరే, అసలు ప్రేమ మర్యాదలు ఏమైనా పాటించారా? అదేరా, నీ ప్రేమ విషయం నాకు ఎలాగో చెప్పలేదు. కనీసం అమ్మాయి ఇంట్లో వాళ్ళకైనా తెలుసా? అయ్యో, ఆ బాధ్యత మీరే తీసుకోవాలి తాతయ్య. నేనా? తాతగారు, మా అమ్మా నాన్న చాలా మంచి వాళ్ళు. మీరెళ్ళి అడిగితే వాళ్ళు కాదనరు. అంతా శుభం జరిగేటట్టు మమ్మల్ని ఆశీర్వదించడు తాతగారు. ఇప్పుడేంటమ్మా, ఎప్పుడైతే నిన్ను నా మనవాడ వెనకాల చూశానో అప్పుడే మనసారా ఆశీర్వదించేశాను. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. లేవండి, మంచి రోజు చూసి మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతా, సరేనా? థ్యాంక్ యూ తాతయ్య. అయ్యో అయ్యో, అబ్బా, రోజంతా మూయిస్తూనే ఉన్నారుగా, కనీసం తినడానికైనా తెరవనియండి. మధు రాకుండా భోజన గీజలు జాంటానే. ఆ చికెన్ ఏవి ఉడకవు. కడుపు మాడిపోతుంది. కడుపులో ఎలుకలు కాదు, ఎలుగుబంట్లు పరిగెడుతున్నాయి. ఎలిఫెంట్స్ పరిగెత్తినా సరే మధు రావాలి. అంతవరకు నో భోజనం. ఓకే? మీ అన్నయ్య తొందరగా రామ్మా, ఆకలి దంచేస్తుంది. ఎంతసేపు నీ ముస్తాబు? నీకోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడు. ఏంటి డాడీ ఇది? ప్రతి సండే భోన్ చేయకుండా నా కోసం వెయిట్ చేయడం ఎందుకు? మీరు చేసేయచ్చు కదా. నువ్వు మా అందరితో కలిసి మధ్యాహ్నం భోన్ చేసే సండే ఒక్కరోజే కదమ్మా. అయినా ఈ చిన్న వెయిటింగ్ ఏముందమ్మా. నువ్వు మీ అమ్మ కడుపులో పడ్డం కోసం 10 ఏళ్లు కళ్ళల్లో ఒత్తులు వెలిగించుకొని వెయిట్ చేశావు. కూర్చో. అవునా, మీరందరూ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు కదా. రేపు నేను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే? నువ్వు ఎక్కడికి వెళ్ళవమ్మా. మీ ఆయనే ఇక్కడికి వస్తాడు. ఇల్లరిక పనుడు అన్నమాట. చాలు. ఏమిటి, నువ్వేమన్నా అందాల పోటీలకు వెళ్తున్నావా? ఈ వెదవ డేటింగ్ చేసి చేసి చీపురు పుల్లలా తయారయ్యావు. చూడాడు, రోజు జాగింగ్ చేస్తున్నావు కదమ్మా, పర్లేదు వేసుకో. ఏంట్రా ఇది? పొరపాటు అయిపోయింది. ఇది నా అన్నంలో పడిందని కాదురా, ఇదే నా కూతురు పంటి కింద పడుంటే అవుట్. గెట్ అవుట్. ఇంకా నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారికి వదిలేయండి. అది కాదమ్మా, ప్లీజ్ నాన్న. సరే, నా కూతురు చెప్పింది కాబట్టి బతికిపోయావు. ఇక్కడి నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. వెళ్ళావు. అలాగేనయ్యా. అయ్యా, మీకోసం ఎవరో పెద్ద ఆయన వచ్చారు. లక్ష్మీవర ప్రసాద్ అంటారు. వెయిట్ చేయమను. అలాగేనయ్యా.
నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నా పేరు రావుబోదూరు లక్ష్మీ వరప్రసాద్ అండి. బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ రావుబోదూరు తీసుకెళ్లిపోయారండి. ఆ ఆస్తిపాస్తులు పెద్దగా మిగలకపోయినా భాస్కర్పేట బస్తీలో ఒక చిన్న ఇల్లు ఉంది. నా మనవణ్ణి ఎంబీబీఎస్ చదివిస్తున్నాను. పేరు శ్రీనివాస ప్రసాద్ అండి. చాలా బ్రిలియంట్ స్టూడెంట్. తమ్ముడు అన్నయ్య వెళ్ళి చెక్ బుక్ పట్టరా. అబ్బాబే, నేను చందా కోసం రాలేదండి. మరి ఓ సంబంధం విషయమై మీతో మాట్లాడడానికి వచ్చారండి. వివరంగా చెప్పండి. మీ అమ్మాయి మధు, నా మనవడు క్లాస్మేట్స్. వయసు కదండి, ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. నేను సీను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అందుకు వాళ్ళ తాతగారు కూడా ఒప్పుకున్నారు. అంటే మాకు తెలియకుండా వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చొచ్చావు అనమాట. ఏ మాటిస్తే తప్పేంటి? ఏయ్! ఎంత ధైర్యమే నీకు? నా కూతురు మీద చేయొత్తా, నీ ప్రాణాలు తీస్తానే. ఏయ్, ఎవరి దగ్గర రావద్దు. నువ్వు తప్పుకోమ్మా. దీన్ని ఏమే ఈ చేత్తోనే కదే పిల్లలు లేరని కడుపులో పిండాన్ని పడేమని కనిపించిన ప్రతి కొండకి బడ్డకి మొక్కింది. ఆ? ఏయ్, నువ్వు ఉండమ్మా. ఈ చేత్తోనే కదే పిల్లలు పుట్టాలని చేతికి ఎముక లేకుండా కనిపించిన ప్రతి సన్యాసిని పిలిచి దాన ధర్మాలు చేసింది. అది కదండి, నా మాట వినండి. ఓర్మయ్! బయట పనులు మీరు చూసుకోండి, ఇంటి సంగతి నేను చూసుకుంటానని ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావే? వంట చేయడానికి వంట మనుషులు ఉన్నారు, పని చేయడానికి పని మనుషులు ఉన్నారు. నీకున్న పనల్లా నీ స్నానం నువ్వు చేయటం, నీ చీర నువ్వు కట్టుకోవడం, అంతేగా? లేక లేక పుట్టిన ఒక కూతురు బతుకు తప్పుదారి పడుతుంటే పట్టించుకోలేనంత పనులు ఏమున్నాయా నీకు? దాని అతి గతి నా పరువు ప్రతిష్ట పట్టించుకోకుండా ఏం వ్యక్తున్నావే? ఇందులో అమ్మ తప్పే ఉందని అలా గొడ్డును బాధినట్టు బాస్తున్నావు. అతన్ని నేను ఇష్టపడ్డాను, నేను ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని చేసుకుంటాను. కొట్టాలంటే నన్ను కొట్టు. అవేం మాటలరా? నువ్వు పుట్టి బుద్ధి ఎరిగాక మీ నాన్న ఏ రోజైనా నీ మీద చేసుకున్నాడా? ఏడవకూడదు, ఊరుకోమన్నానా? అయినా ఇందులో నీ తప్పేముందమ్మా? వెళ్ళు, లోపలికి వెళ్ళు, వెళ్ళమ్మా. తాతయ్య, తాతయ్య, తాతయ్య. తాతయ్య, నేనే. ఈ టైంలో పడుకున్నావు తాతయ్య? అవును, మధు వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడావా? నవ్వుతావేంటి తాతయ్య? చెప్పు తాతయ్య, వాళ్ళతో మాట్లాడావా లేదా? అసలు వాళ్ళు అవకాశం ఇస్తే కదరా నేను మాట్లాడడానికి. అన్ని వాళ్లే మాట్లాడేశారు. అంటే ఒప్పుకున్నారా? నువ్వు చెప్పగానే ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు ఏమన్నారు? పొరపాటున నేను రావుకాలంలో వెళ్ళాను రాశీను. పైగా ఇప్పుడు రోజులు మంచి కావట. అందుకే మంచి రోజులు రాగానే అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పి ఆప్యాయంగా ఆతిథ్యం ఇచ్చి సాగనంపారు. అయితే మా పెళ్లి ఓకే అయిపోయినట్లే. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. తాతయ్య, తాతయ్య, ఏమైంది? అబ్బే ఏం లేదురా, మధు వాళ్ళ ఇంట్లో ఆ శుభవార్త విని ఆనందం పట్టలేక ఎక్కువ తినేసానురా. తాతయ్య, తాతయ్య, ఏమిటిదంతా? అసలు ఏం జరిగింది? తాతయ్య, నిజం చెప్పు, అసలు ఏం జరిగింది? చెప్పకపోయావో నా మీద ఒట్టే. చెప్పు తాతయ్య. పెద్దగా ఏం జరగలేదురా. సంబంధం కలుపుకుందామని వెళ్ళిన నాకు మన స్థితి ఏమిటో తెలియ చెప్పారా వాళ్ళు.
ఎంత ధైర్యంరా నీకు? నా ఇంటికి వచ్చి నన్నే నా కూతురు నిమ్మని అడుగుతా? డబ్బు మధ్యలో వాడు పెద్ద గొప్పవాడు అనుకుంటున్నాడు రా, కానీ వాడికి తెలీదు ఒకప్పుడు మీ నాన్న ఒక్క రోజు చేసిన దాన ధర్మాలు ఖరీదు చేయదురా. వాడి ఆస్తి అంతస్తు మొత్తం కలిపితే. మా అన్నయ్య ముందు చేతులు కట్టుకుని నుంచొని పనిప్పమని అడిగే తాతలేని నా కొడుకు పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చావు. అక్కడ మధు లేదా? లేదురా, లోపలుందేమో. నాకు ముంగిట్లోనే సన్మానం చేసి పంపించేశారు. అయ్యో మా ఇంటి గేటు ముందు బిచ్చగాళ్ళ నిలబడి దేహి అని పిడికిన బియ్యం అడుక్కోవడానికి అర్హత లేని అలాగా నా కొడుకువి మా అన్నయ్యతో బియ్యం అందుకోవడానికి వచ్చావరా? మోసమే. అబ్బా అయ్యో అయ్యో తీసుకెళ్లి గేటు బయట పారేయడం. పెళ్లి సంబంధం కోసం వచ్చాడు. పెళ్లి సంబంధం. థూ. సీను, చావుకి చాలా దగ్గర ఉన్నవాణ్ణిరా. నీ మంచి కోరి ఒక మాట చెప్తారు విను. ఆ అమ్మాయి ఎంత మంచిదైనా ఆ ఇంట్లో మగాళ్ళు మాత్రం మృగాలురా. ఉచ్చ లేదు వాళ్ళకి. అలాంటి వాళ్లతో సంబంధం వద్దురా మనకి. సీను, నా మాట విని నాకు జరిగిన అవమానంతో పాటు ఆ అమ్మాయిని కూడా మర్చిపోరా ప్లీజ్. నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. సీను, సీను, ఒరే సీను. నమస్కారం, రండి. ఇన్నాళ్ళు లేని సడన్ గా మధుకు పెళ్లి చేయాలని థాట్ మాకు రావడం, సరిగ్గా మీ అబ్బాయి అమెరికా నుంచి రావడం, ఈ రోజు మంచి రోజు అయి ఉండడం, ఈ మ్యాచ్ సెటిల్ అవ్వడం, ఈ అకేషన్ కి మన అనుకున్న వాళ్ళంతా ఊళ్ళోనే ఉండడం అంతా మా అదృష్టం అండి. శుభసూచకం. ఈ అదృష్టం మీది కాదండి బావగారు, మాది. మీలాంటి ఫ్యామిలీతో ఏ ప్రయత్నం లేకుండా సంబంధం కుదరటం అంటే మాటలా? అంతా మా వాడి లక్కండి. ఏమిటమ్మా మాటలు? ఏ తండ్రైనా తన బిడ్డ సుఖాన్ని కోరుకుంటాడు కానీ కష్టాన్ని కాదు. నువ్వు సుఖపడాలని ఈ సంబంధం చూశారమ్మా మీ నాన్నగారు. ఆయన ప్రెస్టేజ్ కోసం, స్టేటస్ కోసం ఈ సంబంధం తెచ్చారు. ఒకరిని ప్రేమించిన నన్ను ఇంకొకరికి అంటగట్టడానికి ప్రయత్నిస్తున్న ఆయన నాకు తండ్రి ఎలా అవుతాడు? ఇదిగో మీ అందరికీ ఆఖరి మాటగా చెప్తున్నాను వినండి. ఒకరిని ప్రేమించి ఇంకొకరితో సంసారం అనే వ్యభిచారం నేను చేయలేను. పెళ్లి విషయం మాట్లాడకు వచ్చిన మా తాతయ్య మీద చేయి చేసుకుంటావా నేను? కొసలడానికి కూడా చూడకుండా గుడ్డలు బాదినట్టు మీరు మనుషులేనా? ఆయన కొట్టడం కదా, దమ్ముంటే నన్ను కొట్టండి. వదలండి రావాణ్ణి. మీరు తప్పుకోండి. వీడి ప్రాణాలతో ఈ ఫంక్షన్ కి దిష్టి తీస్తా. కాల్చండి నాన్న, ఆగిపోయారే. ముందు నన్ను చంపిన తర్వాత సీను చంపండి. మధు, ఇది నా తండ్రికి నాకు సంబంధించిన విషయం. మీరెవరు మాట్లాడకండి. అంతా వినండి. ఇక్కడ పెళ్లి కొడుకు ఎవరో అతనికి చెప్తున్నాను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఇతను నేను ప్రేమించుకున్నాం. బతికుంటే పెళ్లి చేసుకుంటా, లేకపోతే కలిసి చేస్తాం. మధు. అవునన్నా, మీకు ఇష్టం లేకపోయినా నేను ఇతన్నే చేసుకుంటాను. మీ ఆస్తి నాకు అవసరం లేదు. మీ ఇంటి పేరులో ఇనీషియల్ కూడా నేను వాడుకోను. మీ కూతురు నన్ను బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేసి రోడ్డు మీద పెరిగిన ఒక అనాథల సీనుతో వెళ్ళిపోతాను. అందువల్ల మీ పరువు పోతుందనుకుంటే మమ్మల్ని చంపేయండి. సారీ అమ్మా, నీది ఇంత డీప్ లో అనుకోలేదు. ఏదో ఈ వయసులో వచ్చే జనరల్ ఇన్ఫాచ్యుయేషన్ అనుకున్నా. కానీ ఇతని కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డావంటే యువర్ లవ్ ఇస్ రియలీ గ్రేట్. ఐ అప్రిషియేట్ యూ.
ఊరుకో. మీ అందరికీ నా కూతుర్ని చూస్తే ఏమనిపిస్తోంది? నాకు మాత్రం నా కూతుర్లో సిన్సియారిటీ కనిపిస్తోంది. నా కూతుర్లో అతనంటే కమిట్మెంట్ కనిపిస్తుంది. తన ప్రేమ కోసం, ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణాలిచ్చేంత గొప్ప ప్రేమదేవత కనిపిస్తోంది. తన మనసులోని ప్రేమ స్వార్థం లేనిదని, స్వచ్ఛమైందని అర్థమవుతోంది. నా కూతురు నిన్ను నమ్మి అన్నీ వదులుకొని నీతో వస్తానంటుంది. మరి నిన్ను నేనెలా నమ్మాలి? నీ సిన్సియారిటీ నాకెలా తెలుస్తుంది? నువ్వు దాని ఒంటి మీద నగలు చూసి ప్రేమించావో లేక దాని ఆస్తి చూసి ప్రేమించావో నాకు తెలియాలి కదా. పూటకి 10 కూరలేసి పెట్టకపోయినా పర్వాలేదు, కనీసం రోజుకు 2 పూటలు అన్నమైనా పెట్టగలవా? దాన్ని ఏసీ కార్లో ఎలాగూ తిప్పే ఛాన్స్ లేదు, కనీసం రిక్షా అన్న ఎక్కించగలవా? కలర్ టీవీ కొనుక్కునేంత థాట్ కూడా రావడానికి ఇబ్బంది పడే రేంజ్ నీది. నేలా బెంచి వదిలేసి అట్లీస్ట్ రిజర్వ్డ్ క్లాస్ లో నా కూతురికి సినిమా చూపించగల కెపాసిటీ ఉందా నీకు? డాడీ సింగపూర్ వెళ్తా, డాడీ మారిషస్ వెళ్తా అంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ తో ఫ్లైట్ లో పంపా, స్టార్ హోటల్లో ఉంచా, ఏసీ కార్ బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చా, రోజుకో డ్రెస్ కొనిపెట్టా, డ్రెస్ కో వాచ్ సెలెక్ట్ చేశా. ఇవన్నీ వదులుకొని నీ దగ్గరకు వస్తానంటుంది నా కూతురు. వాట్ కెన్ యూ డూ ఫర్ హర్?